నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలు, బీజేపీ మహిళల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో సామాజిక భద్రత, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఎండియు వాహనాల తొలగింపు దారుణం, ఆపరేటర్ల నిరసన ర్యాలీలో మాజీ ఎంపీ భరత్. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. పద్నాలుగున భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు, ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ రాజ్. ఇక డీటెయిల్స్ చూస్తే, అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి వేడుకలు సందర్భంగా వనిత చేనేత నడక పేరుతో శనివారం రాజమహేంద్రవరం నగరంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహిళలు స్థానిక వై జంక్షన్ నుంచి మంజీరా కన్వెన్షన్ సెంటర్ వరకు చేనేత చీరలు కట్టి భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం అరుణ్ సాహు ప్రారంభించారు. ఆయన కూడా వారితో కలిసి ఉత్సాహంగా ముందుకు నడిచారు. ఆయనతో పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తదితరులు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొనడానికి చేనేత చీరలు ధరించిన మహిళలు తరలివచ్చారు. చేనేత వస్త్రానికి జేజేలు, అహల్యాబాయి హోల్కర్కి జోహార్లు అంటూ పెద్ద ఎత్తున మహిళలు నినదించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ చేనేత రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించిన ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారని అన్నారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర మహిళా నాయకులు రేలంగి శ్రీదేవి, నర్సిపల్లి హారిక, పన్నాల లక్ష్మీ సంతోషి నాయకత్వం వహించారు. भारत माता की जय, भारत माता की जय, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे। अहल्याबाई की जोहार लो, अहल्या स्फूर्ति, अहल्या स्फूर्ति, स्फूर्ति, अहल्याबाई स्फूर्ति, अहल्याबाई स्फूर्ति, अहल्याबाई की जोहार लो, अहल्याबाई स्फूर्ति, अहल्याबाई स्फूर्ति, अहल्याबाई स्फूर्ति। भारत माता की भारत माता की చేనేత వస్త్రానికి జై జైలు, చేనేత వస్త్రానికి జై జైలు, చేనేత వస్త్రానికి జై జైలు. కూటమి ప్రభుత్వం అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లతో నిరుపేదలకు భరోసా అందిస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శనివారం నిడదవోలు పట్టణంలోని 4, 8 వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి దుర్గేష్ ఇంటింటికి వెళ్లి స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజల సంతృప్త స్థాయిని అడిగి తెలుసుకున్నారు. సంతృప్త స్థాయి పెరగడానికి ఇచ్చిన హామీలు అమలు చేయడమే కారణమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. జూన్ 1వ తేదీ ఆదివారం సెలవుదినం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ చేపట్టామని అన్నారు. ప్రజల సామాజిక భద్రత కూటమి ప్రభుత్వం బాధ్యత అని, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో పాఠశాలలు తెరిచే నాటికి తల్లికి వందనం, ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేస్తామన్నారు. మందులే వాడుతున్నాం, ఈ డబ్బులు తీసుకుని మందులే వాడినా మీ దగ్గర వస్తున్నారు డబ్బులు, మీ ఇంట్లో లాగేసుకుంటున్నారు. జాగ్రత్త, ఆరోగ్యం చూసుకో.
సార్ ఒక్క నిమిషం సార్. అమ్మా 6,000 రావడం బాగానే ఉందా, సంతోషంగానే ఉందా? ఇంతకుముందు 3,000 వచ్చేది కదా, 6,000 మరి ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 6,000 వస్తుంది కదా. అమ్మా మీరు కొంచెం జరగండి, సార్ కొంచెం జరగండి అమ్మా, ఒకసారి చూడండి 4,000 ఇంటికి వచ్చేస్తున్నారా? సార్, ఒకసారి చూడండి. అమ్మా ప్రతి నెల ఇంటికి వచ్చేస్తున్నారా? 4,000 ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు? అమ్మాయి తీసుకుంటారు, ఫోటో అయిపోయినా అమ్మాయికి తీసుకో. ఓకే సార్. ఎడదోలు పట్టణంలో ఈరోజు 8, 9 అదేవిధంగా 4 వార్డుల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క దిశానిర్దేశంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో రాష్ట్రంలో 1వ తారీఖు కల్లా పెన్షన్ని ఇంటింటికి తీసుకెళ్లి అందించేటువంటి కార్యక్రమాన్ని అవిఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిస్తే, అయితే ఎప్పుడైనా 3వ తారీఖు ఆదివారం వస్తే ఆ ముందు రోజు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 31వ తారీఖు అయినప్పటికీ కూడా రేపు ఆదివారం కనుక ఈరోజే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. ముఖ్యంగా 4వ వార్డులో ఉన్నటువంటి బీసీ వర్గాల వారికి, అదేవిధంగా 8, 9 వార్డులో ఉన్నటువంటి ఎస్సీ వర్గాల వారికి ప్రధానంగా ఈరోజు ఈ పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. వృద్ధురాలు, ఆమె ఆరోగ్యం బాగాలేదు, మీరు ఇచ్చే 4,000 తోటి నాకు సరైనటువంటి మందులు ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం అనేటువంటి మాట అనిపిస్తుంది. ఇలా చూస్తే ఇవాళ మనం ఇస్తున్నటువంటి పెన్షన్లు, ఈ పెన్షన్లన్నీ కూడా ప్రజలకి ఎంతో ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. అందులోనూ గత ప్రభుత్వం చాలీచాలని పెన్షన్లు ఇస్తే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్థికపరమైనటువంటి సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి ముందు పేద ప్రజల్ని బాగా చూడాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళ పేదలందరికీ కూడా ఈ రకమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నాం. రేషన్ సరుకులను నేరుగా ఇంటికే చేర్చాలన్న మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఎండియు ఆపరేటర్ల వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నప్పటికీ ఎందుకు తొలగించాల్సి వచ్చిందని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ప్రశ్నించారు. ప్రజల ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ఎండియు మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ రేషన్ పంపిణీ చేసే వాహనాలను గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు. కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని నిరసిస్తూ ఎండియు ఆపరేటర్ల జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డులో శనివారం ర్యాలీ నిర్వహించారు. వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రూడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్ఆర్సీపీ మాజీ ఫ్లోర్ లీడర్ గుత్తిల మురళీధర్, కార్మిక నాయకుడు వాసంశెట్టి గంగాధర్రావు, నప్ప ఆదినారాయణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, నాయకులు మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, సంకిస భవానీ ప్రియ, బిల్డర్ చిన్న తిరగటి, రూడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్ఆర్సీపీ మాజీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్, కార్మిక నాయకుడు వాసంశెట్టి గంగాధర్రావు, సప్ప ఆదినారాయణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, నాయకులు మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, సంకిస భవానీ ప్రియ, బిల్డర్ చిన్న తిరగటి దుర్గ, అను యాదవ్, కృష్ణవేణి, అనురాధ, ఎండియు ఆపరేటర్ల యూనియన్ నాయకులు ఆర్ఏ, చిన్ని, గార త్రినాథ్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఎండియు ఆపరేటర్స్ ప్రజల సౌకర్యార్థము వాళ్ళు డోర్ డెలివరీ చేసే కార్యక్రమం, వీధి చివర వస్తే అందరూ కూడా వచ్చి రేషన్ కలెక్ట్ చేసుకునే పరిస్థితులు, చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ని వాళ్ళు రద్దు చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ హైకోర్టులో కూడా వాళ్ళు ప్రభుత్వం లాయర్లు కూడా వాళ్ళు కోరింది ఏంటంటే ఇంకా మాకు 3 వారాల పాటు కాల వ్యవధి కావాలి, వీళ్ళకు కూడా మేము దారి చూపిస్తాము అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. అప్పుడు జడ్జి గారు కూడా చెప్పిన అంశం ఏంటంటే
మీరు నోటి మాటలతో కాదు రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా ఏ రకమైన న్యాయం చేస్తారో కౌంటర్ ఫైల్ చేయమని మరి 3 వారాల కాల వ్యవధి వీరికి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా న్యాయ పోరాటము మేమందరం కూడా కలిసికట్టుగా చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తీసుకొచ్చి ప్రజా వ్యతిరేకత పాలన ఏదైతే జరుగుతూ ఉందో దీన్ని తుదముట్టించేదాకా మేమందరం కూడా కలిసికట్టుగా మేమందరం కూడా పోరాటం చేస్తామని పూర్తి స్థాయిగా ఈ MDU ఆపరేటర్లకి మా మద్దతు తెలియపరుస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాము. వాలంటరీ వ్యవస్థ తీస్తారు. అదేవిధంగా మరి ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి బాధ అంటే ఒక సచివాలయం ఉండేది, ఇప్పుడు అది కూడా తీసేసి ఈరోజు MDOలు ఇంతమందిని మరి ఆ రోజు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మరి ఈరోజు ఏ రకంగా ప్రజలను మోసం చేసి ఈరోజు వాళ్ళకి ఏ రకంగా కూడా ఈరోజు వాళ్ళని నిరుద్యోగులు చేసే విధానంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ వాళ్ళు చేసే ప్రతి పోరాటంలో మేము అందరం కూడా వాళ్ళతో కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తాం. మేము మా MD వ్యవస్థని ఇంకా 18 నెలల కాల పరిమితి ఉండగా మనం సడన్గా రద్దు చేస్తున్నట్టు జీవో ఇవ్వడం అనేది ఎంత దురుద్దేశం అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇంకా 18 నెలల కాల పరిమితి ఉంది, మేము EMIలు కట్టుకోవాలి. ఈరోజు మేము రోడ్లు ఎక్కడానికి ప్రప్రథమ కారణం మేము ఉదయం 5:30కి లెగిసి బండిలో లోడ్ చేసుకుని 6 మేము 6:30 కాటు కొట్టాలండి. 10 వరకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. పబ్లిక్ నిత్యం అందుబాటులోనే ఉంటున్నాం. ఈరోజు మనం రాజయుగంలో లేమో అప్డేట్లో ఉన్నాం. ప్రతి కార్డు హోల్డర్ కూడా ఫోన్లు చేసి మీరు ఎక్కడుంది వెహికల్ అంటే పలానా దిక్కున ఉన్నామంటే అక్కడికి వచ్చి తీసుకునేవారు, లేదు మేమే వెళ్ళేవాళ్ళం. భారత నౌకాదళానికి చెందిన విమానవాహక నౌక INS విక్రాంత్ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ అధికారులతో మాట్లాడారు. అనంతరం ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశం శక్తివంతమైన దాడులు చేయడంతో భారత్ను ఆపాలని పాకిస్తాన్ ప్రపంచ దేశాలను వేడుకుంటోంది. మన నిబంధనల ప్రకారమే సైనిక చర్యలను ఆపేశాం. ఆపరేషన్ సమయంలో నేవీ పాత్ర అద్భుతమైనది. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద స్థావరాలను వైమానిక దళం నేలమట్టం చేసింది. అదే సమయంలో మన నావికా దళం సముద్రంలో చూపిన సంసిద్ధత పాక్ నావికా దళాన్ని ఎక్కడికి కదలనీయకుండా చేసిందని అన్నారు. మీ ముందస్తు మొహరింపుతో పాక్ ధైర్యంపై దెబ్బ కొట్టారని, మీరు పాక్పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు, మీ సన్నద్ధతే దాయాదికి గట్టి హెచ్చరిక అని అన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, ఇచ్చింది విరామమేనని పేర్కొన్నారు. పాక్ మరో తప్పు చేస్తే ఈసారి కోలుకునే అవకాశమే లేకుండా గట్టిగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. सबको आराम की स्थिति में डाल दीजिए. कोई और एक बार जरा तरोताजी के साथ बोलिए, भारत माता की जय. बात है चीफ ऑफ नेवल स्टाफ एडमिरल दिनेश कुमार त्रिपाठी, FOC in Sea वेस्टर्न नेवल वाइस एडमिरल मिस्टर संजय FJ सिंह, रेयर एडमिरल राहुल विलास गोखले, गवर्नमेंट ऑफ इंडिया और स्टेट गवर्नमेंट और इंडियन नेवी के ऑफिसर्स और सेलर्स, मेरे मीडिया को मित्रों, देवियों व सज्जनों, आज इस INS विक्रांत पर अपने नेवल वॉरियर्स के साथ मिलकर मुझे बेहद खुशी हो रही है. जब मैं भारत की समुद्री शक्ति के गौरव INS विक्रांत पर खड़ा हूं तो सचमुच मेरी खुशी के साथ साथ गौरव और विश्वास का भाव, एक सेंस ऑफ प्राइड हमारे अंदर पैदा हुई है. जब तक राष्ट्र की समुद्री सीमाओं की सुरक्षा आपके मजबूत हाथों में है तब तक भारत को कोई तिरछी निगाहों से नहीं देख सकता, ऐसा मेरा पक्का विश्वास है. वैसे भी विक्रांत का अर्थ होता है अदम्य साहस और अपराजेय शक्ति. आज आप सभी जवानों के बीच खड़े होकर मैं इस नाम के अर्थ को साकार होता हुआ प्रत्यक्ष अपनी आंखों से सामने देख रहा हूं. आपकी आंखों में जो दृढ़ता है उसमें भारत की असली शक्ति स्वाभाविक रूप से झलकती है. साथियों, आज मैं यहां केवल एक रक्षा मंत्री के नाते ही नहीं आया हूं, बल्कि मैं स्वयं एक कृतज्ञ भारतीय के रूप में आप सबके बीच यहां खड़ा हूं. मैं आपके समर्पण को नमन करने और आपके शौर्य को सराहने और आपके परिश्रम का अभिनंदन करने के लिए आया हूं, उसे सलाम करने के लिए आया हूं.
मैं आप सभी को ऑपरेशन सिंदूर की सफलता पर तहे दिल बधाई देता हूं। पहलगाम में हुए कायराना आतंकी हमले के बाद जब भारत ने ऑपरेशन सिंदूर प्रारंभ किया तो हमारी आर्म्ड फोर्सेज ने जिस गति, गहराई और स्पष्टता के साथ कार्रवाई की, मैं मानता हूं वह अपने में अद्भुत था, वह बेमिसाल था। उसने न केवल आतंकवादियों की बल्कि उन्हें पालने पोसने वाले सरपरस्तों को भी स्पष्ट संदेश दे दिया है कि भारत अब सहन नहीं करता है, भारत अब सीधा जवाब देता है। ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సౌత్ సెంట్రల్ జోన్ సికింద్రాబాద్ నుంచి అయోధ్య కాశీని కలుపుతూ భారత్ గౌరవ్ టూరిస్టు రైళ్లను నడుపుతోందని ఏరియా మేనేజర్ ఎం రాజా వెల్లడించారు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో 8 రాత్రులు 9 రోజులు గడిపేలా 14వ తేదీన ఈ భారత్ గౌరవ్ రైలును నడుపుతున్నట్లు వివరించారు. వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి అన్నపూర్ణాదేవి ఆలయం, సాయంత్రం గంగాహారతి, అయోధ్యలోని సరయూ నది వద్ద రామ జన్మభూమి, హనుమాన్ గర్హి ఆరతి, ప్రయోగరాజ్లో త్రివేణి సంగమం, నైమిసరణ్యంలో చక్రతీర్థం, వ్యాసగర్హి దర్శించుకోవచ్చన్నారు. సికింద్రాబాద్లో బయలుదేరి విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని మీదుగా వెళ్తుందన్నారు. ఎకానమీ 16,200, స్టాండర్డ్ 26,500, కంఫర్ట్ 35,000 టికెట్ ధరగా నిర్ణయించామన్నారు. రైలులో భద్రత, ఐఆర్సీటీసీ టూర్ మేనేజర్ కూడా అందుబాటులో ఉంటారని అన్నారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు పొందవచ్చునని అన్నారు. ఈ నెల 14వ తారీఖున జూన్ నెల 14వ తారీఖున సికింద్రాబాద్లో బయలుదేరి విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, తుని మీదుగా వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ మరియు నైమిషారణ్య ఈ 4 ప్లేసెస్ని కవర్ చేస్తూ తిరిగి 22వ తారీఖున సికింద్రాబాద్కి చేరుతుంది. ఇది 8 రాత్రులు 9 రోజులు పూర్తి టూరు నిర్వహించబడుతుంది. ఈ టూర్లో ఈ ట్రైన్లో 3 తరగతుల్లో అకామిడేషన్ అవైలబిలిటీ ఉందండి. ఎకానమీ క్లాస్, స్టాండర్డ్ క్లాస్ మరియు కంఫర్ట్. ఎకానమీ క్లాస్ ధర వచ్చేసి 16,000 నుండి స్టార్ట్ అవుతుంది. ఈ ప్యాకేజ్లో టోటల్ ట్రైన్ అకామిడేషన్, అలాగే లోకల్ అకామిడేషన్, హోటల్ అకామిడేషన్ అండ్ లోకల్ ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా ఈ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అవుతాయి, ఇంక్లూడింగ్ మీల్స్. అలాగే ఈ ట్రైన్కి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రతి కోచ్కి కూడా ఒక సెక్యూరిటీ అండ్ ఎస్కాట్ అందుబాటులో ఉంటారు. అలాగే ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్ను కూడా ప్రత్యేకమైన ప్యాంట్రీ కార్ ఏర్పాటు చేయడం జరిగింది. ట్రైన్లో ప్రయాణిస్తున్నంత సమయంలో కూడా ఈ ప్యాంట్రీ కార్లోనే ఫుడ్ని ప్రిపేర్ చేసి అందరికీ వేడివేడిగా సర్వ్ చేయడం జరుగుతుంది. ఈ ట్రైన్ భారత్ గౌరవ కాకుండా ఐఆర్సిటీసీ ద్వారా ఎయిర్లైన్ ప్యాకేజెస్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. సో అవి ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి లే, లడాక్, గోవా మరియు చార్ధామ్ ఈ ప్లేసెస్కి కూడా ఎయిర్లైన్ ప్యాకేజెస్ని అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఏ వివరాల కోసమైనా కూడా www.irctctourism.com ఈ వెబ్సైట్లో ఈ ప్యాకేజెస్ యొక్క వివరాలు మరియు బుకింగ్ కోసం ఈ వెబ్సైట్ని సందర్శించవచ్చు. అలాగే మేము అందిస్తున్న మా ఆఫీస్ టూరిజం మొబైల్ నెంబర్స్ ద్వారా కూడా కాంటాక్ట్ అయ్యి ఈ బుకింగ్స్ని చేసుకోవచ్చు. యోగాభ్యాసం ఒక అలవాటుగా మార్చుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ యోగాంధ్ర నోడల్ అధికారి ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల ఆవరణలో శనివారం 6వ రోజు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమం ద్వారా యోగ సాధనపై ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. అందులో భాగంగానే సమాజంలోని వివిధ వర్గాలను భాగస్వామ్యం చేస్తూ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో షెడ్యూల్ రూపొందించడం జరిగిందన్నారు. యోగాపై ప్రజల్లో చైతన్యం కలిగించే దిశగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. డిఆర్ఓ టి సీతారామమూర్తి, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ కె రమేష్, యోగాంధ్ర జిల్లా సమన్వయకర్త పి కాజియా, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ మాధవరావు, సుమారు 250 మంది ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు తదితరులు పాల్గొన్నారు.
నెమ్మదిగా రెండు అరచేతులను రాబడి చేస్తూ వేడిని అరచేతులను కళ్ళని ఉంచి వేడి మొహాన్ని పూర్తిగా స్ప్రెడ్ చేస్తూ అరచేతులను చూస్తూ నెమ్మదిగా పడుకోవాలి. ఓకే అండి, రాజమండ్రి ప్రజలందరికీ కూడా శుభోదయము. మనమందరం కూడా యోగా ఆంధ్రాలో ఉన్నాము కాబట్టి రాజమండ్రి ప్రజలందరూ కూడా రేపు మనం సరస్వతి ఘాట్ దగ్గర భారీగా చేస్తున్నాము. రాజమండ్రి అనేది ఏమిటి అనేది నిరూపించుకోవాలి, అలా గోదావరి నది అనేది నిరూపించుకోవాలి. కాబట్టి ఆ ఘాట్ సరస్వతి ఘాట్ అయితేనేమి, మళ్ళీ తర్వాత గౌతమి ఘాట్ అయితేనేమి, అన్ని ఘాట్లలో మనము యోగా కార్యక్రమం చేస్తున్నాము. స్టేట్ వాళ్ళు మనకు ఒక టార్గెట్ ఇచ్చారు, ఆ టార్గెట్ను మనం నిరూపించుకోవాలి. కాబట్టి అందరూ వస్తే అందరూ కూడా ఫోటోలో కనబడతారు. అలా గోదావరి నది ఏమిటి చూపించగలుగుతాము, చరిత్రలో నిలబడిపోతుంది. కాబట్టి ఆ వీడియోను మనము మన పిల్లలకు భావితరాల వాళ్ళకు కూడా చూపించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న గృహిణులు, విద్యార్థులు, వయోజకులు, వృద్ధులు, అందరూ వికలాంగులు అందరూ వచ్చి పాల్గొనాలని భావిస్తున్నాము. కాబట్టి అలాగే యోగా అనేది కూడా నిరూపించుకోవాలి, మన రాష్ట్రం రాజమండ్రి అనేది నిరూపించుకోవాలి. కాబట్టి అందరూ వచ్చి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్లు క్రమం తప్పకుండా ఇవ్వడం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబుకి పేదల పట్ల సంక్షేమ కార్యక్రమాల అమలు పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు అన్నారు. స్థానిక 24వ డివిజన్లో సుమారు 340 మంది అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ స్థానిక కూటమి నాయకులు సచివాలయ అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎర్ర మాట్లాడుతూ కూటమి ఎన్నికల హామీలకు కట్టుబడి ఉందని, అదే సమయంలో రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, తల్లికి వందనం, మహిళలకు జిల్లాలో ఉచిత బస్సు సౌకర్యం త్వరలో ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మంచాల సునీల్, అల్లాటి రాజు, టీడీపీ నాయకులు కర్రి కాశీ, సూర్యనాయుడు, వెంట్రపాటి భాస్కర్, ఉగ్గిన శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా అదరండి అమ్మా, మీ డబ్బులు కూడా అలా పట్టుకొని చూపించు. మీరు కూడా అదరండి అమ్మా, మీ డబ్బులు కూడా అలా పట్టుకొని చూపించు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలు, బీజేపీ మహిళల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో సామాజిక భద్రత, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఎండియు వాహనాల తొలగింపు దారుణం, ఆపరేటర్ల నిరసన ర్యాలీలో మాజీ ఎంపీ భరత్. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. పద్నాలుగున భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు, ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ రాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.